హాయ్ ఫ్రెండ్స్, మనం పార్ట్ 1లో చాణక్యుడు చంద్రగుప్తుడితో చేసిన ప్రతిజ్ఞలు, నంద సామ్రాజ్య పతనం, మౌర్య సామ్రాజ్య ఆరంభం గురించి తెలుసుకున్నాం. దాని తర్వాత ఏం జరిగిందనేదే పార్ట్ 2. పాటలీపుత్ర రాజధానిగా చంద్రగుప్తుడు ఒక బలమైన కేంద్రీకృత రాజ్యాన్ని స్థాపించాడు. పాటలీపుత్ర మెగసనిస్ వ్రాతల ఆధారంగా 64 ద్వారాలు 570 గోపురాలతో పరివృతమై ఉంటుంది. మొగస్తనిస్ స్పష్టంగా పాటలీపుత్ర గురించి ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా భారతీయ రాజభవనాలు ఉన్నతమైనవిగా వర్ణించాడు. నగర నిర్మాణం ఆ కాలంలో పార్షియా నగరాలతో చాలా పోలికలు ఉన్నట్లు తెలుస్తుంది. భౌగోళికంగా విస్తారమైన మౌర్య సామ్రాజ్యం మగధలో ఇనుపయుగపు చారిత్రకంగా ఉంది. ఇది క్రీస్తుపూర్వం 322 నుంచి 187 కాలంలో ఆధిపత్యంలో ఉంది. 6 లక్షల పాదదళం, 30,000 ఆశ్విక దళం, 9,000 ఏనుగులు, 8,000 రథాలు ఉండవచ్చునని అంచనా. 30 మందితో కూడిన యుద్ధ కార్యాలయం 6 శాఖలుగా రూపొందించబడింది. ఈ విభిన్న ప్రణాళికలతో పాటు నావికా దళం, రవాణా దళం కూడా ఉండేవి. విల్లులు, బాణాలు, ఈటెలు, గొడ్డలి, గదలు, 2 చేతులు మరియు గుండ్రని లేదా దీర్ఘ చతురస్రాకార కవచాలు ఆయుధాలుగా ఉపయోగించేవారు. ఇంతలో అలెగ్జాండర్ ది గ్రేట్ జయించిన సైన్యాలు బియాసు నదిని దాటి మరింత తూర్పు వైపునకు వెళ్లడానికి నిరాకరించాయి. అలెగ్జాండర్ నాయకత్వంలోని గ్రీకుల దండయాత్ర సమయమున స్థానిక రాజ్యాల మధ్య మనస్పర్ధలను ఉపయోగించుకొని చంద్రగుప్తుడు తన సామ్రాజ్య సరిహద్దుల్ని అమితంగా పెంచాడు. క్రీస్తుపూర్వం 323లో అలెగ్జాండర్ ది గ్రేట్ మరణించిన తరువాత చంద్రగుప్తుడు సింధులోయ వాయువ్య ప్రాంతాలను తిరిగి పొందడం కోసం అనేక పోరాటాలకు నాయకత్వం వహించాడు. అలెగ్జాండర్ మిగిలిన దళాలు పశ్చిమ దిశగా తిరిగి వచ్చినప్పుడు మొదటి సెల్యూకస్ నికేటర్ ఈ భూభాగాలను రక్షించడానికి అనేక పోరాటాలు చేశాడు. వీటికి సంబంధించి చాలా వివరాలు వివరించబడలేదు. సెల్యూకస్ నికేటర్ ఓడిపోయి తిరిగి ఆఫ్ఘనిస్తాన్ పర్వత ప్రాంతంలోకి వెళ్ళాడు. క్రీస్తుపూర్వం 303లో ఇరువురు పాలకులు వైవాహిక కూటమితో శాంతి ఒప్పందాన్ని ముగించారు. దాని నిబంధనల ప్రకారం చంద్రగుప్తుడు పరోపమిసాడి అనగా కాంబోజా, గాంధారా, గెడ్రేసియా అనగా నేటి బలూచిస్తాన్, పాకిస్తాన్ భూభాగాలను పొందాడు. బదులుగా క్రీస్తుపూర్వం 301లో పశ్చిమ రాజుల మీద విజయం సాధించడంలో నిర్ణయాత్మక పాత్ర పోషించినందుకు 500 యుద్ధ ఏనుగులను సెల్యూకస్ నికేటర్ కానుకగా అందుకున్నాడు. దక్షిణ ఆసియాలో ఎక్కువ భూభాగంలో విస్తరించిన మౌర్య సామ్రాజ్యం ఇండోగంగా మైదానాన్ని జయించి కేంద్రీకృతమై ఉంది. ఈ సామ్రాజ్యం హిమాలయాల సహజ సరిహద్దు వెంట తూర్పున అస్సాం వరకు, పశ్చిమాన బలూచిస్తాన్, నైరుతి పాకిస్తాన్, ఆగ్నేషియా నేటి ఇరాన్, తూర్పు ఆఫ్ఘనిస్తాన్ మరియు హిందూకుష్ పర్వతాల వరకు విస్తరించింది. 317 నాటికి దాదాపు ఉత్తర భారతదేశం అంతా ఇతని ఆధీనంలో ఉంది. 316 నాటికి సామ్రాజ్యం పూర్తిగా అఖండ భారతాన్ని ఆక్రమించింది.